జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ భాగంలో మనం కంసదౌష్ట్యం చెప్పుకుందాం. యమునా నదీ తీరంలో ఒక అందమైన మధువనం ఉండేది. దాన్ని మధుపుత్రుడైన లవణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వాడు వరగర్వితుడై శిష్టులను పలు విధాలుగా హింసిస్తూ ఉండేవాడు. లక్ష్మణ సోదరుడైన శత్రుఘ్నుడు తీవ్ర యుద్ధం చేసి సంహరించాడు. అక్కడే మధురా నగరాన్ని నిర్మించి తన పుత్రులు పుష్కరాక్షులను ఇద్దరిని కూడా పరిపాలకులుగా నియమించాడు. కాలక్రమాన శత్రుఘ్నుడు మరణించాడు. అటుపైన సూర్యవంశం నశించింది. యయాతి తనయుడైన యాదవులు ఆ మధురా నగరాన్ని రాజధానిగా చేసుకున్నారు. సూరసేనుడు మొదటి అధిపతి అయ్యాడు. అతనికి వరుణదేవుడి శాపం కారణంగా కశ్యపుడు వసుదేవుడు జన్మించాడు. దశ దిశలా ఖ్యాతి గడించాడు. అదే కారణంగా అతిథి దేవకుడికి దేవకీదేవిగా జన్మించింది. ఉగ్రసేనుడికి కంసుడు జన్మించాడు. దేవకుడు దేవకీదేవికి వసుదేవుడికి ఇచ్చిన వివాహం చేశాడు. ఆ సందర్భంలో ఆకాశవాణి ఇలా పలికింది: కంస, దేవకీదేవికి అష్టమ గర్భంలో జన్మించిన కుమారుడు నిన్ను సంహరిస్తాడు, తెలుసుకో అని హెచ్చరించింది. ఇది విని కంసుడు ఆశ్చర్యపోయాడు. దేవవాక్యం కదా, అసత్యం కాదు అని అనుకున్నాడు. దేవకీదేవిని సంహరిస్తే ఇక తనకు ఈ మృత్యు భయం ఉండదని అనుకున్నాడు. పరమ పూజ్యరాలైన మేనత్త ఎలా చంపడమా అని రవ్వంతా సంకోచించాడు. బాగా ఆలోచించి సొంత ప్రాణాలను కాపాడుకోవాలి కాబట్టి ఎంతటి పాపమైనా చేయవచ్చు అని ఒక నిశ్చయానికి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు దేవకీదేవి జుట్టు పట్టుకుని కత్తి దూశాడు. వాసుదేవుడి అనుచరులు, పెళ్లికి వచ్చిన బంధువులు అడ్డుపడ్డారు. కత్తులు దూశారు. కంసుడితో యుద్ధం చేశారు. వృద్ధ యాదవులు కల్పించుకొని యుద్ధం విరమింపజేశారు. కంస, ఏమిటి మూర్ఖత్వం? మేనత్త పరమ పూజ్యురాలు, పైగా పెళ్లి కూతురు ప్రాణాలను తీస్తావా అంటూ అది అశుభం, అది అమంగళం అని చెప్పి స్త్రీ హత్య దోషం మహాపాతకం. ఆకాశంలో ఎవరో ఏదో పలికితే సమ్మోహనుడవుతావా? ఏ శత్రువునో అదృశ్య రూపంలో అలా పలికి ఉండవచ్చు కదా. నీ కీర్తిని నాశనం చేయడానికి, వసుదేవుడి కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి ఏ శత్రువో అతడి శత్రువుడు అయి ఉండొచ్చు, కుట్ర పన్ని ఉండవచ్చు కదా. ఈ మాత్రం వివేకం లేకుండా ఎలా మహావీరుడు అయి ఉండి కూడా భూత భాషితాలని అంటే ఆ శరీరవాణిని విని భయపడి పారిపోతావా? పెళ్లిపీటల మీద ఉన్న సొంత మేనత్త ప్రాణాలు తీయడానికి సాహసిస్తావా? అయ్యయ్యో పిచ్చివాడా, ఎంతగా ప్రయత్నించి చేస్తే మాత్రం నీకు రాసిపెట్టి ఉన్నది తప్పుతుందా? ఎవరికైనా అలా తప్పిందా? ఈ ప్రబోధంలో కంసుడు శాంతించాడు. అప్పుడు నీతిజ్ఞుడైన వసుదేవుడు ఉభయపక్షాల భాగంగా ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. కంస, నేను సత్యాన్ని నమ్ముకున్నవాడిని. ఈ ముల్లోకాలకు సత్యమే ఆధారమని విశ్వసించిన వాడిని. నీకు మాట ఇస్తున్నాను, నన్ను నమ్ము. దేవకి పుత్రులను పుట్టినవాడిని పుట్టినట్టు నీకు అర్పిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందువు. కానీ నేను మాట తప్పితే నా పూర్వీకులందరూ కుంభపాకంలో నరకాన్ని పొందుతారు. ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ హర్షించారు. వసుదేవుడు మాటకు కట్టుబడే మనిషి కనుక విశ్వాసం పొంది కంసుడు సరే అని దేవకీదేవి జుట్టు వదిలిపెట్టాడు. పెళ్ళి భజంత్రీలు మోగాయి. దేవకి వసుదేవులు స్వజనంతో తమ మందిరాలకు వెళ్ళిపోయారు. దేవకి వసుదేవుల సంవాదం. అటుపైన కొంతకాలానికి దేవకీదేవి గర్భం ధరించింది.
10 నెలలు మోసి మగబిడ్డను ప్రసవించింది. వసుదేవుడు తన శపథాన్ని అలనాటి సంఘటనని గుర్తు చేశాడు. బిడ్డను కంసుడికి అప్పగించి వస్తానన్నాడు. కర్మ పరిపాకం మన ఒంట్లకి దుర్జేయం. అందరూ కాలపాసానువర్తులే. శుభాశుభ కర్మఫలాలు అనుభవించక తప్పదు. ప్రతి జీవుడికి ప్రారంధం ఒకటి ఉంటుంది. అది విధి నిర్మితం, అనుల్లంఘ్యం. దేవి, ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు అన్నాడు. వసుదేవుడు అంతరంగంలో పడుతున్న ఆవేదనకి పాపం దేవికి అర్థమయ్యింది. అందుకదా స్వామి, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. నిజమే, కానీ తీర్థయాత్రలు చేయడం వల్ల కానీ, తపస్సులు చేయడం వల్ల కానీ, దాన ధర్మాలు చేయడం వల్ల దుష్కర్మల ఫలితాలు తప్పించుకోవచ్చేమో. ధర్మశాస్త్రాల్లో ప్రాయశ్చిత్త విధులు ఇందుకే కదా చెప్పారు. బ్రహ్మహత్య పాతకం, సువర్ణాపహరణం, సురాపానం, కురుపత్ని గమనం ఇలాంటి పంచమహాపాతకాలకి ప్రాయశ్చిత్తం 12 ఏళ్ళు వ్రతాన్ని మను ప్రభృతులు ధర్మశాస్త్రకర్తలు ఉపదేశించారు కదా. వాటిని ఆచరించిన వారికి పాపాలు తొలగిపోవా? మరి తొలగిపోయినట్టయితే తత్వదర్శకులైన వాళ్ళు మహర్షులు వాటిని ఎందుకు చెప్పినట్టు? యజ్ఞవల్కుడు మొదలైన ధర్మశాస్త్రకర్తల మాటలు నిరర్ధకాలేనా? అది కాక ప్రాణేశ్వర, జరగవలసింది జరిగి తీరుతుంది అనే మాట అంగీకరిస్తే ఇక సకల శాస్త్రాలు, సకల ప్రయత్నాలు వ్యర్థమే కదా. తగ్గవలసి ఉంటే రోగం తగ్గుతుందన్నప్పుడు ఆయుర్వేదం ఎందుకు? రావాల్సి ఉంటే స్వర్గం వస్తుందన్నప్పుడు అగ్నిష్టోమాది యజ్ఞాలు ఎందుకు? ప్రాణికోటి ప్రవృత్తిశీలమే నిరర్ధకం అవుతుంది కదా. ప్రమాణాలన్నీ వ్యర్థమైపోతే ధర్మానికి మూలఛేదన జరిగిపోదు. మరొక్క మాట నాదా, ప్రయత్నించి ఉద్యమించి కార్యాలను సాధించుకున్న వ్యక్తులు ఎంతోమంది మన కళ్ళెదుట కనబడుతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం. మన బిడ్డను మనం దక్కించుకోవాలి. ఒక మంచి కోసం, ఒక శుభం కోసం మాట తప్పడం ఏ రకంగానూ నింద్యం కాదని బుద్ధిమంతులు చెప్తున్నారు అని దేవకి పలుకుంది. వసుదేవుడు సత్యనిష్ఠుడు కలిగి ఉండడం వల్ల తాను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని మరింత హేతుబద్ధంగా వివరించసాగాడు. ప్రాణేశ్వరి, నిజమే, నువ్వు అన్నట్టు ప్రయత్నము, ఉద్యమం చేయవలసిందే. కానీ ఫలం ఎప్పుడూ కూడా దైవాధీనమే. అందరికీ అన్ని ప్రయత్నాలు అన్ని వేళలా ఫలించవు. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. అంచేత ఇది గుర్తుంచుకోవాలి. అదీ కాక ఈ సంసారంలో ప్రతి జీవికి 3 రకాల కర్మలు ఉంటాయని వేద పురాణ శాస్త్రాల్లో చెప్తున్నాయి. సంచిత కర్మ, తీర్థకర్మ, ప్రారబ్ధ కర్మ 3 బీజప్రాయాలుగా ఉండి శుభాశుభాలను కల్పిస్తూ ఉంటాయి. జన్మజన్మలను వెంటాడి వస్తూ ఉంటాయి. కర్మానుసారంగానే జీవుడు ఒక దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని పొందుతూ ఉంటాడు. దివ్య దేహంతో స్వర్గసుఖాలు అనుభవించడం కానీ, యాతనా దేహంతో నరకయాతనలో పడడం కానీ అంతా కర్మఫలమే కానీ జరుగుతుంది కదా. వర్తమాన కర్మలు ప్రాయశ్చిత్తంతో నశిస్తాయి. సంచిత కర్మలు అంతే. ప్రారబ్ధ కర్మలు మాత్రం యథాతథంగా అనుభవించక తప్పదు. అదొక్కటే వాటిని తొలగించుకునే మార్గం. అందుచేత ఓ ప్రియభామిని, మన కుమారుణ్ణి కంసుడికి అప్పగించక తప్పదు. మాట తప్పి లోకనిందకు గురవడం ఎవరికి అంత మంచిది కాదు. ఈ సంసారం అనిత్యం, అశాశ్వతం. జనన మరణాలు దైవాధీనాలు. అందుకని దేనికి శోకించవలసిన పని లేదు.
ఆడి తప్పిన వాడి జీవితం వ్యర్థం. ఇహలోకమే లేనివాడికి పరలోకం ఏమిటి? కనుక దేవి, బిడ్డను ఇలా కంసుడికి అప్పగించి వస్తాను. సత్యాన్ని సేవించిన వారికి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. సుఖం కానీ దుఃఖం కానీ సత్యమే సంసేవ్యం, సుకృతమే కర్తవ్యం. వసుదేవుడి సత్యనిష్టని కాదనలేకపోయింది దేవకీదేవి. అలాగని కన్నబిడ్డను అప్పగించలేకపోయింది. తనలో తానే దారుణంగా విలపించి కట్టలు తెంపుకున్న దుఃఖంతో పాపం వణికిపోతూ చేతులతో బిడ్డను భర్తకు అందించి బావురుమంది. వసుదేవుల్లో చలనం లేదు. ధర్మనిష్ట సత్యనిష్ఠులు మూర్తిభవించిన వ్యక్తి కదా అతను. పాపం పసిగుడ్డును పొత్తిల్లో పెట్టుకొని కంసుడింటికి బయలుదేరాడు. చూపర్లు అభినందించారు. ప్రజలారా చూడండి, వసుదేవుడు ఎంతటి సత్యసంధుడు, పసికందుని మృత్యువుకి అప్పగిస్తున్నాడు. ఆహా, ఏమి ధర్మనిష్ట! ఇతడి జీవితం ధన్యం అని అందరూ ప్రశంసించారు. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము. చింతిస్తున్నాడు. వసుదేవ, నీ ధీరత్వాన్ని అభినందిస్తున్నాను. నీ సత్యనిష్ట ప్రశంసిస్తున్నాను. నిజంగా నువ్వు మాన్యుడివి, అసమాన్యుడివి. కానీ ఈ బిడ్డని నా మృత్యు కాదు. నువ్వు హాయిగా తీసుకొని పో. 8వ కానుపు పుట్టినవాడే నా పాలిట యమధర్మరాజు కదా, అశరీరవాణి చెప్పింది కదా. కాబట్టి అష్టమ గర్భ సంజాతుడిని మాత్రం నాకు తెచ్చి అప్పగించు అని చెప్పి పంపించాడు. వాసుదేవుడు పసికందుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేసాడు. కంసుడు నిర్ణయాన్ని అతని మంత్రులందరూ కూడా హర్షించారు. శిశుహత్య మహాపాతకం, వృధాగా ఒడిగట్టకపోవడం అని అభినందించారు. కొలువు చాలించి ఎవరి గృహాలకాలు వెళ్ళిపోయారు. కాసేపటికి నారదుడు వచ్చాడు. అభ్యుత్థాన అర్ఘ్యపాద్యాలు సత్కారాలు యథావిధిగా నిర్వహించాడు. మహర్షి అన్నాడు వినయంగా కంసుడు, కంస, ఈ మధ్య నేను ఒకరోజు మేరు పర్వతానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ బ్రహ్మదేవుడు సమావేశమై తీవ్రంగా సమాలోచన జరుపుతున్నాడు. మంత్రాంగం నిర్వహించి నిన్ను సంహరించడానికి విష్ణుమూర్తి దేవకి వసుదేవులకు పుత్రుడిగా జన్మిస్తాడంట. నువ్వేమో ఇప్పుడు దేవకి చేతికి చిక్కిన శత్రువుని సంహరించకుండా పంపించేశావు. ఎంత తెలివి తక్కువ వాడివయ్యా, రాజనీతి తెలిసిన వాడివై ఉండి ఇలా చేస్తావా అన్నాడు. నారద, అశరీరవాణి మాట ప్రకారం అష్టమ గర్భం నా శత్రువు, వాడిని చంపుతాను. వృధాగా ఈ శిశువులందరినీ సంహరించి పాపం మూట కట్టుకోవడం ఎందుకు? కంస, ఎందుకే నేను వేరేవాడు అంటున్నాను. దేవతలు మాయమాటలు నీకు తెలీదు. అల్పుడైనా శత్రువును ఉపేక్షించకుండా ఉండాలి అనేది అతి సామాన్యమైన రాజనీతి. ఇది నీకు తెలీదు. అష్టమగర్భం అంటున్నావు. ఏది అష్టమగర్భమో నువ్వు ఎలా లెక్క కడతావు? ఏది కలపాలో ఏది తీసేయాలో తెలుసా? నీ అంతటి మూర్ఖుడిని నేను ఎక్కడా చూడలేదు. ఆయన నాకెందుకులే అని నారదుడు వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు వసుదేవుడి ఇంటికి మనుషుల్ని పంపించాడు. పసిబిడ్డను తెప్పించాడు. రాతిబండ మీదకి విసిరి మందబుద్ధి గలవాడు సుఖనిద్రగా నిద్రపోతున్న వాడిని చంపేశాడు. సౌనకాది మహాముల్లారా, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం శ్రద్ధగా ఆలకించిస్తున్నారు కదా అని సూతుడు మధ్యలో ఒకసారి హెచ్చరిక చేశాడు. అనంతరం కథ కొనసాగించాడు.